ఓ చిన్న దయగల పని ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో కదా. ఒకే ఒక్క క్షణం 2 జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. ఆ కథేంటో చూద్దాం. కథ మొదలైంది ఒక ఉదయం పూట. అది ఓ రద్దీగా ఉండే వీధిలో. అక్కడే ఓ దయగల అబ్బాయికి ఒంటరిగా ఉన్న ఓ కుక్కపిల్ల కనిపించింది. అది ఓ బెంచ్ కింద చలికి వణుకుతోంది. జనాన్ని చూసి భయపడుతూ ఒంటరిగా ఉందన్నమాట. దాన్ని భయపెట్టడం ఇష్టంలేక ఆ అబ్బాయి మెల్లగా మోకాళ్లపై కూర్చున్నాడు. వెంటనే తన బ్యాగ్లోంచి రొట్టె తీసి ప్రేమగా దానికి అందించబోయాడు. దాని నమ్మకాన్ని గెలవడానికి 3 విషయాలు అవసరం: ఆహారం, నీళ్లు, అన్నిటికన్నా ముఖ్యంగా ఓపిక. ఏమాత్రం తొందరపడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తన చేతిని వాసన చూసే అవకాశమిచ్చాడు. చివరికి దాని భయం వీడింది. నెమ్మదిగా దగ్గరికొచ్చి ఆ రొట్టెను అందుకుంది. రొట్టె తర్వాత తన దగ్గరున్న బాటిల్లోని నీళ్లను ఓ మూతలో పోశాడు. దాహంగా ఉన్న ఆ కుక్క నీళ్లు తాగగానే దాని కళ్లలో భయం తగ్గడం మొదలయింది. అయితే ఈ కాస్త దయ దాని జీవితాన్ని మార్చడానికి సరిపోతుందా? ఆహారం, నీళ్లు దొరకగానే దాని భయం పోయి తోక ఊపడం మొదలుపెట్టింది. ఈసారి ఆ కుక్కే చొరవ తీసుకుంది. అబ్బాయి చేతిని ప్రేమగా తాకింది. అలా ఒక దయగల చర్యతో ఒక కొత్త స్నేహం మొదలైంది. ఇకపై దీన్ని ఆకలితో, చలితో వదిలేయకూడదని ఆ అబ్బాయి మనసులో బలంగా అనుకున్నాడు. ఇక ప్రశాంతంగా ఉన్న ఆ కుక్కను చాలా జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ వీధిని వెలక్కి వదిలేసి ఇద్దరూ కలిసి ఇంటివైపు నడిచారు. ఆ ఉదయం సందడి వెనక్కి వెళ్ళిపోయింది. వారి ముందున్నది ఆశతో నిండిన భవిష్యత్తు. ఇలా బంధాల్ని పెంచుకునే అవకాశాలు మనకు రోజూ ఎదురవుతాయి. ఎన్నింటిని మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం?